32, 36, 40. ఇన్పుట్లో ఒక నంబర్ 10 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కూడా 10 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ కూడా 10 తోటి డివైడ్ అవ్వాలి. 10తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి, తీసేసాను. దాని తర్వాత ఇన్పుట్లో ఒక నంబర్ 36 9 తోటి డివైడ్ అవుతుంది అంటే ఆన్సర్ కూడా 9 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాట్లేదు, ఇది కాట్లేదు కాబట్టి ఆన్సర్ ఎంత 1440. కాబట్టి ఆన్సర్ ఎంత 1440. మనకు కాన్సెప్చువల్ క్లారిటీ ఎంత నీట్గా వస్తే మనం అంత ఫాస్ట్గా చేయొచ్చు. ఇన్పుట్లో ఒక నంబర్ 10తో డివైడ్ అయింది కాబట్టి ఆన్సర్ 10తో డివైడ్ అవ్వాలి. 10తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి, ఆప్షన్ బి పోయింది. ఇన్పుట్లో ఒక నంబర్ 9 డిజిటల్ సమ్ ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉండాలి. 1320 కాదు, 1280 కాదు కాబట్టి ఆన్సర్ ఎంత 1440. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్. 108, 135, 162. 108, 135, 162. 135 అనేది 5 తోటి డివైడ్ అవుతుంది అంటే ఆన్సర్ కూడా 5 తోటి డివైడ్ అవ్వాలి. ఏదైనా నెంబర్ 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 ఆర్ 5 ఉండాలి. ఇది 0 కాదు, 5 కాదు, ఇది పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత 108 అనేది 4 × 27 అంటే ఇన్పుట్లో ఒక నంబర్ 4 తోటి డివైడ్ అవుతుంది అంటే ఆన్సర్ కూడా 4తో డివైడ్ అవ్వాలి. 4తో డివైడ్ అవ్వాలంటే చిట్ట చివరి 2 నంబర్లు 4తో డివైడ్ అయి ఉండాలి. ఇది కానే కాదు. 50 అనేది 4తో డివైడ్ కావట్లేదు, 1350 పోయింది. ఇన్పుట్లో ఒక నంబర్ 4 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 4తో డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు ఇక్కడ 1080 అండ్ 1620. నవ్వు ఇక్కడ చూస్తే సార్ రైట్. నవ్వు ఇంకా 1620 చూద్దాం. ఈ 1620 అన్నిటితోటి డివైడ్ అవుతుందా చూద్దాము. 1620 అంటే 81 × 20, 81 × 4 × 5, 81 × 4 × 5. 81 అంటే ఇక్కడ ఇది చూస్తే రైట్ 162 అనేది 162 10s are 1620. ఇది అవుతుందా లేదా చూసుకోండి మీరు. రైట్